అసలు చంద్రబాబు నాయుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన మిగతా నాయకుల కంటే భిన్నంగా ఎందుకు కనబడుతున్నారు? ఏమిటి ఆయన గురించి? 2 సూత్రాలను మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఒకటి బిగ్ 5 థియరీ అనేది ఒకటి ఉంది. రెండోది సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్, ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం. కాబట్టి ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే, ఇదే ఫైనల్ అని చెప్పడం మన ఉద్దేశం కాదు. ఇదొక కోణంలో చూడడం. ఒక మనిషి యొక్క మానసిక స్థితిని విశ్లేషించడానికి రకరకాల థియరీలు అందుబాటులో ఉన్నాయి. సో అందుబాటులో ఉన్న ఈ 2 థియరీకి సంబంధించి మనము ఆయన యొక్క పర్సనాలిటీని అసెస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. సో బుచ్చన్న గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత జోవియల్ కనబడుతున్నారు అంటే, ఆయన మొత్తం కెరీర్లో 40 సంవత్సరాల, ఆయన క్లెయిమ్ చేసుకునే 40 సంవత్సరాల 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జోవియల్గా ఆయన ఎప్పుడు కూడా కనబడలేదు అనేది మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. 95 నుంచి చూస్తున్నాం కదా ముఖ్యమంత్రిగా. యా. గడిచిన 5 సంవత్సరాల జీవితకాలను ఆయన తీసుకుంటే, ఐ థింక్ ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పుడు ఎదుర్కొన్నంత వివక్ష కానివ్వండి, ఇప్పుడు ఎదుర్కొన్నంత అవమానాలు కానివ్వండి, ఇప్పుడు ఎదుర్కొన్నంత గడ్డు కాలం కానివ్వండి, ఆయన ఎప్పుడు ఎదుర్కోలేదు. ఈవెన్ ఎన్టీ రామారావు నుంచి పవర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి పార్టీని తీసేసుకొని ఆయనే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకొని ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఇంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కోలేదు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్టీ రామారావును స్టాప్ చేశాడు, ఈయన ఔరంగజేబు లాంటి వాడు అని రకరకాలైన పేర్లను అవమానాలు పేర్చినప్పటికీ వాటిని ఆయన ఎప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకొని దానికి రెస్పాండ్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఎప్పుడు కనబడి. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఒకటి, వయసు రీత్యా 70 దాటాడు ఆయన. సో 70 ఇయర్స్ దాటిన తర్వాత నిజానికి ఇండియన్ సిస్టంలో ఎవరైనా కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ 70 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు యాక్టివ్ లైఫ్ నుంచి రిటైర్ అయిపోతారు. కానీ దానికి భిన్నంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే హస్ బికమ్ మోర్ యాక్టివ్ దాన్ ఎవర్. గత 35 సంవత్సరాల నుంచి ఒక ఎత్తు, లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఎత్తు. ఆయనే నిరంతరం ప్రజల్లో ఉండడం, చాలా ఎక్స్టెన్సివ్గా టూర్లు చేయడం, చాలా ఎక్స్టెన్సివ్గా ప్రభుత్వానికి వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకంగా గలం విప్పడం, చాలా పీకెస్ట్ ఆఫ్ హిజ్ వాయిస్లో మాట్లాడడం. మీరు చూడండి, ఐ థింక్ ఒకవేళ అది దాన్ని ఒక డెమాన్స్ట్రేషన్గా తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కాలంలో ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి, అటెండ్ చేసిన పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, ఆయన ఎంత సీరియస్ వాయిస్లో, ఎంత పీకెస్ట్ ఆఫ్ వాయిస్లో మాట్లాడిన విషయాలు మనం గమనిస్తే మొత్తం ఏమంటారు, మొత్తం 40 సంవత్సరాల పరిజ్ఞానాన్ని 40 సంవత్సరాలుగా చేస్తున్న కోరికను, ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే మనం చేయించుకోవాలనే ఒక పట్టుదల మనకు చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనిలో మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మనకు తెలిసిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం 1977-78 నుంచి మినిస్టర్ అయినప్పటి నుంచి మనం చూస్తుంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇంత డిసిప్లిన్గా ఎట్లా పనిచేస్తాడు ఆయన? వెరీ డిసిప్లిన్. పొద్దున ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్గా ఆఫీస్కి వస్తాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన టీడీపీ ఆఫీస్కి అంతే సిన్సియర్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయినప్పుడు, గత కాలంలో ఓడిపోయినప్పుడు ఎప్పుడు చూసినా కానీ నెక్స్ట్ డేనే ఆయన టీడీపీ ఆఫీస్లో అవైలబుల్గా ఉండేది. పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, అది ప్రజల కోసం కూడా కావచ్చు కదండి. అండ్ చాలా మెటిక్యులస్ ప్లాన్ చేసేవాడు, చాలా డిసిప్లిన్గా పనిచేయడం. ఒకటి నిరంతరం పనిచేయడం, రెండోది చాలా డిసిప్లిన్ ఉండడం, మూడోది మెటిక్యులస్ ప్లానింగ్ అంటాం. ఆయనకు సంబంధించి సిబిఎన్ గారిది ఎప్పుడు చెప్పినా సరే చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడు. ఏదైనా సరే ఒక ప్రాజెక్టు, ఒక పథకానికి పేరు పెట్టడం కానివ్వండి, లేదు ఒక ప్రాజెక్టుని రూపకల్పన చేయడం కానివ్వండి, లేదు ఎలక్షనీరింగ్లో పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి. చాలామంది అనేది ఏంటి, భారతదేశంలో సిబిఎన్ గారు చేసినంత పోల్ మేనేజ్మెంట్ కానీ, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ, వాలంటీర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
అందుకోసమే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే, సంక్షోభంలో అయినా సరే, పార్టీ క్యాడరు అట్లా తనతో పాటే నిలబడగలిగే శక్తి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఈజ్ ఆల్ మెటిక్యులస్ ప్లానింగ్ అనేది సిబిఎన్ గారి గురించి అంటారు. మరి ఎందుకు సిబిఎన్ గారికి ఇంత మెటిక్యులస్ ప్లానింగ్ వచ్చింది అంటే మనం సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ద్వారా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటే బేసిక్గా ఆయన థియరీ ఏం చెప్తుందంటే ఫస్ట్ 3 సంవత్సరాలు కనుక పిల్లలకి యాన్యువల్ ట్రైనింగ్ అని అంటాం. అంటే ఆ ట్రైనింగ్ పార్టీ ట్రైనింగ్ కనుక ఇస్తే వాళ్ళు చాలా పెద్ద అయిన తర్వాత చాలా డిసిప్లిన్గా మారుతారు. అంటే చిన్నప్పుడు మొదటి 3 సంవత్సరాల కాలం లోపల తల్లిదండ్రులు ఈయనకి ఆ పార్టీ ట్రైనింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే చాలా డిసిప్లిన్గా మెటిక్యులస్గా ఆర్గనైజ్డ్గా ఉన్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళకు మొదటి 3 సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చిన ఈ ట్రైనింగ్ వల్లనే పిల్లలు పెద్దగా అయిన తర్వాత చాలా మెటిక్యులస్ ప్లానింగ్, చాలా సెల్ఫ్ డిసిప్లిన్, చాలా ఆర్గనైజ్డ్గా ఉండగలిగే మెథడ్స్ పిల్లలకు పెద్ద అయిన తర్వాత అందుబాటులోకి వస్తాయి అనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం.